వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఒక ట్వీట్ చేశారు. రాష్ట్రంలో నకిలీ మద్యం వ్యవహారం పైన ఆయన కీలకమైన అంశాన్ని తన ట్వీట్ లో ప్రస్తావించారు. చంద్రబాబు గారు మద్యానికి బ్రాండ్ అంబాసిడర్ గా మారిన మీరు ఇప్పుడు నకిలీ లిక్కర్ వ్యవహారంలోనూ రాష్ట్రాన్ని నెంబర్ 1 గా తీర్చిదిద్దాలని కంకణం కట్టుకున్నట్టుగా ఉన్నారు. అన్నమయ్య జిల్లా మొలకల చెరువులో మీ పార్టీ నాయకులు ఏకంగా కల్తీ మద్యం తయారీ ఫ్యాక్టరీనే పెట్టి సప్లై చేసిన ఘటన రాష్ట్రంలో మద్యం అక్రమాలకు నిదర్శనంగా నిలుస్తోంది అంటూ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. మీ లిక్కర్ సిండికేట్లకు గ్రామ స్థాయి వరకు విస్తరించిన బెల్ట్ షాపుల మాఫియాకు కల్తీ మద్యం వ్యాపారానికి అడ్డు రాకూడదనే ఉద్దేశంతోనే ఒక వ్యూహం ప్రకారం మీరు ప్రభుత్వ మద్యం దుకాణాలపై విష ప్రచారం చేశారు. ఉద్దేశపూర్వకంగా వాటిని తీసివేసి వాటి స్థానంలో మీ సిండికేట్లకు అప్పగించారు. మద్యం దుకాణాలు టీడీపీ వాళ్ళవే, బెల్ట్ షాపులు టీడీపీ వాళ్ళవే, ఇల్లీగల్ పర్మిట్ రూమ్లు టీడీపీ వాళ్ళవే, అక్రమ మద్యం తయారీదారులు కూడా టీడీపీ నేతలే. వాళ్ళే తయారు చేస్తారు. అలా తయారు చేసిన దాన్ని మీ వాళ్ళే మీ షాపుల ద్వారా, మీ బెల్ట్ షాపుల ద్వారా అమ్ముతారు. అలా వచ్చిన డబ్బును వాటాలు వేసుకొని పంచుకుంటున్నారు. రాష్ట్రంలో ప్రతి 3 బాటిళ్లలో 1 కల్తీ మద్యమేనన్న వార్తలు దిగ్భ్రాంతి కలిగిస్తున్నాయి. నిన్న మొలకల చెరువులో పట్టుబడిన తర్వాత లోకల్లో ప్రతి 3 బాటలలో 1 కల్తీ మద్యం ఉంది అన్న విషయాన్ని కూడా బయటకు వచ్చింది. దాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి ప్రస్తావించారు. లిక్కర్ వ్యవహారంలో మీ వ్యవస్థీకృత నేరాల ద్వారా ప్రజల ప్రాణాలకు తీవ్ర ప్రమాదం ఏర్పడమే కాదు, ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన డబ్బును మీరు దోచుకుంటున్నారు. మీరు అధికారంలోనికి వచ్చిన తర్వాత ప్రభుత్వ మద్యం దుకాణాలని రద్దు చేసి విచ్చలవిడిగా మద్యం విక్రయాలు పెంచారు. మాల్టులు పెట్టారు. తిరిగి మళ్ళీ ఇల్లీగల్ బెల్ట్ షాపుల్ని తెరిచారు. ప్రతి వీధిలోనూ వాటిని పెట్టారు. రాత్రి పగలు తేడా లేకుండా లిక్కర్ అమ్మడం మొదలు పెట్టారు. ఇల్లీగల్ పర్మిట్ రూములు తెరిచారు. ఇంత విచ్చలవిడిగా తాగిస్తున్నా సరే సిఏజీ నివేదికల ప్రకారం 2024-25 ఆర్థిక సంవత్సరంలో మొదటి 5 నెలల్లో అంటే ప్రభుత్వ మద్యం దుకాణాల ద్వారానే లిక్కర్ అమ్మకాలు ఉన్నప్పుడు రాష్ట్ర ఎక్సైజ్ ఆదాయం 6,782 కోట్ల రూపాయలు కాగా 2025-26 ఆర్థిక సంవత్సరంలోని మొదటి 5 నెలల్లో విచ్చలవిడిగా లిక్కర్ అమ్మినా సరే ఆదాయం 6,992 కోట్లు మాత్రమే వచ్చింది. కేవలం 3.10 వృద్ధి మాత్రమే ఉంది. ఎక్కడైనా ప్రతి ఏటా సహజంగా వచ్చే 10% పెరుగుదల కూడా రాలేదు. అంటే దీని అర్థం ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన ఆదాయాన్ని సిండికేట్ల రూపంలో, కల్తీ లిక్కర్ తయారీ రూపంలో మీ ముఠా కొట్టేస్తున్నట్టే కదా అర్థం. అంటే విచ్చలవిడిగా మద్యం అమ్ముతున్నప్పటికీ కూడా ప్రభుత్వానికి ఆదాయం పెరగడం లేదు. అంటే ఇదంతా మీ సిండికేట్కి వెళ్తోంది, మీ మాఫియాకి వెళ్తోందని జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. కల్తీ లిక్కర్ వ్యవహారాలు కొన్ని నెలలుగా రాష్ట్ర వ్యాప్తంగా వెలుగు చూస్తున్నాయి. ఉత్తరాంధ్రలోను, గోదావరి జిల్లాల్లోనూ, ఇప్పుడు రాయలసీమలోనూ ఈ ఘటనలు బయటకు వచ్చాయి. కానీ విచారణ, దర్యాప్తు తూతు మంత్రంగానే సాగుతున్నాయి. కారణం ఈ అక్రమాల వెనుక ఉన్నది మీ బినామీలైన మీ టీడీపీ వాళ్ళే. దీన్ని అరికట్టాలన్న చిత్తశుద్ధి ఉంటే ఇవాళ మొలకల చెరువులో ఘటన జరిగిన తర్వాత సప్లై చేసిన మద్యం షాపుల్లోనూ, బెల్ట్ షాపుల్లోనూ విస్తృతంగా తనిఖీలు జరిగి కల్తీ బాటిళ్లను పట్టుకునేవారు. కానీ అలా జరగలేదు. పైగా దీనికి కారకులైన వారిని రక్షించే ప్రయత్నం చేశారు. అన్నమయ్య జిల్లా స్థాయి ముఖ్య నేత, టీడీపీ ఇన్ఛార్జ్ కనుసన్నల్లో ఈ కల్తీ మద్యాన్ని తయారు చేస్తే వీరిని తప్పిస్తూ తూతు మంత్రంగా కేసు నమోదు చేశారు. ఈ కేసులో నిందితుడు టీడీపీ ఇన్ఛార్జ్ అనుచరుడి మద్యం దుకాణం వైపు అధికారులు ఎవరు కన్నెత్తి చూడలేదు. ఇన్ఛార్జ్ పిఏ రాజేష్ కు సంబంధించిన మద్యం దుకాణాన్ని ఇప్పటికీ కూడా సీజ్ చేయలేదు. ఆ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రస్తావిస్తున్నారు. ఈ నేరాలన్నింటినీ విదేశాల్లో ఉన్న మరో వ్యక్తిపైకి తోసేసే ప్రయత్నం చేస్తున్నారు. అసలు సూత్రధారులను కాపాడేలా స్కెచ్ వేసి మీరు ఇచ్చిన ఆదేశాల మేరకు మీ కార్యాలయ డైరెక్షన్ లో రాత్రికి రాత్రే కేసు మార్చేశారు. దీనికి కారణం ఈ దందాకు మీ నుంచి, మీ చెప్పు చేతుల్లో ఉన్న వ్యవస్థల నుంచి పూర్తి సహాయ సహకారాలు ఉన్నాయి కాబట్టే. మీ సొంత ఆదాయాల కోసం ఇలా ప్రజల ఆరోగ్యంతో చెలగాటం న్యాయమేనా అని జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు. నిజంగా చెప్పాలంటే ఈరోజు ఈనాడు పత్రికలో కూడా రాశారు. తంబలపల్లి నియోజకవర్గంలో, ఈ మొలకల చెరువు ఉన్న ఆ నియోజకవర్గంలో ఏకంగా 1000 బెల్ట్ షాపులు ఉన్నాయి. ఆ 1000 బెల్ట్ షాపులకు టీడీపీ నేతలు ఇక్కడ తయారు చేసిన కల్తీ నకిలీ మద్యాన్ని సప్లై చేశారని కూడా రాశారు. కానీ ఇంత పరిస్థితి ఇంత తీవ్రంగా ఉంటే బెల్ట్ షాపుల గురించి తెలుగుదేశం పార్టీ పెద్దలు కానీ, ప్రభుత్వ పెద్దలు కాబట్టి ఒక్క మాట మాట్లాడడం లేదు. వరుసగా మీడియాలో కథనాలు వస్తూ ఉన్నా, సొంత మీడియాలో కూడా బెల్ట్ షాపులు నిజమేని వస్తున్నా, ఒక్కో నియోజకవర్గంలో వేల సంఖ్యలో బెల్ట్ షాపులు ఉన్నాయని చెబుతూ ఉన్నా వాటిని అరికడతామని మాట వరుసకు కూడా అనడం లేదు. అంటే రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ఏమైనా సరే తెలుగుదేశం పార్టీ వాళ్ళు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, నాయకులు బెల్ట్ షాపుల ద్వారా డబ్బులు సంపాదించుకోనియండి అన్న ఉద్దేశంతోనే పరోక్షంగా ఎంకరేజ్ చేస్తున్నారు అన్న అభిప్రాయానికైతే ఒక స్థిరత్వాన్ని ఇస్తోంది.